ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2017 సెప్టెంబర్ 30 వరకు భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? 42 ఏళ్లకు పెంచినట్లు తెలుస్తుంది 36 నుంచి, వివరాలు ఏంటి? చక్రి, గత కొంతకాలంగా ఏదైతే ఏపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలని చెప్పి గత కొంతకాలంగా ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో దీని మీద కొన్ని రోజులుగా ఏపీఎస్సీ వర్గాలు కానీ అలాగే ప్రభుత్వ వర్గాలు కసరత్తులు చేస్తా ఉన్నాయి. దీంట్లో భాగంగా నిన్ననే చంద్రబాబు నాయుడు ఈ ఫైల్ ని క్లియర్ చేస్తూ సంతకం చేస్తూ సో దానికి సంబంధించి వాళ్ళ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ట వయో పరిమితి ఏదైతే ఉందో దాన్ని 42 ఏళ్ల వరకు పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుని ఇది వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఏదైతే భర్తీ చేస్తారో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారో ఆ ఉద్యోగాలకు మాత్రమే ఈ గరిష్ట వయో పరిమితి పెంపు వర్తింపజేసేలాగా జీవోని జారీ చేయడం ఉంది. సో ఇది అంటే త్వరలోనే ఏపీఎస్సీకి సంబంధించిన పోస్టింగ్లు కూడా దీని గురించి ఆపినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో త్వరలోనే మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన భర్తీకి సంబంధించిన ప్రకటనలు కానీ నోటిఫికేషన్లు కానీ ఏపీఎస్సీ ద్వారా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ఒక విధంగా ఏపీలోని నిరుద్యోగులకు ప్రమాణే చెప్పుకోవచ్చు. చక్రి, ఎలాంటి లబ్ధి చేకూరబోతుంది? ఎంతమంది లబ్ధి పొందబోతున్నారు ఈ వయోపరిమితి సడలింపు ద్వారా? అంటే సుమారుగా అంటే దీనికి సంబంధించి ఖచ్చితమైన డేటాని ఇంకా తీసుకోవాల్సింది. ఓవరాల్ గా చూసుకుంటా అంటే నిరుద్యోగులు గత కొంతకాలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ కూడా 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచడంతో కొంత ఉద్యోగాలకు సంబంధించిన భర్తీలు కూడా ఖాళీలు కావాల్సినవి కూడా ఖాళీ కాకుండా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వయో పరిమితి పెంచితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరింత లబ్ధి చేకూరుతుందని గత కొంతకాలంగా ఉంది. సో దానికి సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది లబ్ధి చేకూరే వ్యవహారంగా ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరిపే పోస్టింగ్లకి ఈ వయో పరిమితి సడలింపు వర్తింపజేసే జీవో జారీ అయింది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పిఎంఆర్. మొత్తానికి 34 ఏళ్లు పైబడ్డా కూడా ఇప్పుడు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగం డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. 42 ఏళ్ల వరకు వచ్చేడాది ఏప్రిల్ వరకు ఇది పొడిగించారు.